ప్రోటోకాల్ వివాదంపై బీఆర్ఎస్ గరం అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఘటనలు వెలుగు చూస్తుండటంతో గులాబీ పార్టీ గుస్సా అయింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కేసీఆర్ స్పీకర్ని కలిసి ఫిర్యాదు చేయాలంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆదేశించారు. వెంటనే కేటీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ని కలిసి కాసేపట్లో ఫిర్యాదు చేయనున్నారు. తమ ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ పాటించాలంటూ స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా నిన్న స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి ఈ ప్రోటోకాల్ రగడ? ఏంది మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? హరి, తెలంగాణలో ఇప్పటికే ప్రోటోకాల్ వివాదం అనేది ఇంకా కొనసాగుతోంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లేదని బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పటికే అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కూడా కలిసి ఫిర్యాదు చేరున్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లేదు, ఎక్కడ కూడా అధికారిక కార్యక్రమాల్లో కూడా కనీసం గౌరవం కూడా ఇవ్వటం లేదనే దానిపైన కూడా ప్రధానంగా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో హుజరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి అంశం కావచ్చు, నిన్న సబితా ఇంద్రారెడ్డి అంశం కావచ్చు, అంతేకాకుండా కోవాలక్ష్మితో పాటు సునీతా లక్ష్మారెడ్డి, ఇక అంతేకాకుండా చాలామంది ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ అంశం అనేది కూడా పెద్ద ఎత్తున ఆ ప్రోటోకాల్ రగడ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిపైన కూడా ఫిర్యాదు చేయాలని ఇప్పటికే పార్టీ భావించింది. కాసేపట్లోనే ఇటు కేటీఆర్తో కలిసినటువంటి ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కూడా కలిసి ప్రోటోకాల్ అంశం పైన కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఎక్కడికక్కడ గతంలో జరిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అంశం ఏదైతే ఉందో అటు జెడ్పీ కార్యాలయంలో జరిగినటువంటి సమీక్ష సమావేశం కావచ్చు, అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటించలే కూడా. నిన్న ఏదైతే బోనాలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అంశంలో కూడా అదే జరిగింది. నిన్న తాను కూడా అక్కడ స్టేజ్ కింద కూర్చోవడం జరిగి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేని స్టేజ్ పైన కూర్చోపెట్టడం కావచ్చు, తనను కింద కూర్చోపెట్టడం పట్ల కూడా తాను నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ ప్రోటోకాల్ అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఈ అంశంతో పాటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా కొంత ఫిర్యాదు చేసేటువంటి అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే కేటీఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీకి కూడా చేరుకున్నారు. వారు కూడా కాసేపట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ తర్వాత కూడా మీడియా ముఖంగా తాను కేటీఆర్ ఏం మాట్లాడతారని కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. హరి.